చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కొత్త చట్టం తీసుకొచ్చారు, దాన్ని ల్యాండ్ పూలింగ్ చట్టం అన్నారు. ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే రైతు కనుక 1 ఎకరా భూమి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ఇస్తారు. అంటే 1250 గజాలు ఇస్తారు. 1 ఎకరాలో మీకు ఉండేది 4840 గజాలు. అంటే రైతు 1 ఎకరా భూమి ఇస్తే అతనికి 1250 గజాలు అంటే 25% భూమి వెళ్తుంది. రోడ్లు, భవనాలు, పార్కులు వగేరాకి 50% భూమి వెళ్తుంది. ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ల్యాండ్ పూలింగ్ చట్టం. ల్యాండ్ పూలింగ్ చట్టంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట ఏం చెప్పారంటే, ఇది అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ 25% భూమి అమరావతి కంప్లీట్ అయితే దీని విలువ 5 లక్షల కోట్లు అయ్యేదండి. ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయితే రైతులకు మిగిలేది కూడా 25%, దాని విలువ కూడా 5 లక్షల కోట్లు. మీరు ఎకరా 20 లక్షల చొప్పున ఇచ్చి కొన్నట్టయితే మార్కెట్ రేట్కి డబుల్, మీకు 7000 కోట్లతో మొత్తం భూమి వచ్చేసేది. ఏటా కౌలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ 7000 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే ఈ 5 లక్షల కోట్లు కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. సో ప్రభుత్వ ఖజానా నష్టపోకుండా భూమి ఇచ్చిన వాళ్ళు లాభపడేందుకు తీసుకొచ్చిన చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది నా వాదన.